తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. నమస్తే. రామ్ రామ్, జై శివలాల్. మిత్రులారా, నీనావత్ జయశ్రీ, బాల్నగర్ మండలం, చిన్న రేగులపల్లి గ్రామం. అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఒక గిరిజన బాలిక చిన్న బ్రతుకు తెరువు కోసం బిజినెస్ చేసుకుంటూ ఏదో చాలని జీవితం గడుపుకుంటూ షాప్ పెట్టుకొని బతికితే అదే ప్రాంతానికి చెందిన శివ, శ్రీను, ఇంకో అతని పేరు కూడా శివ, ముగ్గురు కలిసి అక్కడేదో ఆ షాపులో కొనుక్కోవడానికి వచ్చి ఎవరు లేని సమయం చూసి చుట్టుపక్కల ప్రాంతం అంతా గమనించి ఆ బాలికని ముగ్గురు కిరాతకులు దాడి చేసి చంపేశారు. ఇది బాల్నగర్ మండలం, చిన్న రేగులపల్లి గ్రామంలో జరిగింది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు గిరిజన బాలికలు అత్యాచారాలు రోజుకు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా గతంలో చూసుకున్నట్లే కూడా ఎంతోమంది అమాయకపు గిరిజనుల బాలికల మీద అత్యాచారాలు జరిగినాయి. అదేవిధంగా గురుకుల పాఠశాలలో కూడా ఆడపిల్లల మీద అత్యాచారాలు రోజుకు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ శివ అనే ఈ ముగ్గురు కిరాతకులు ఆడపిల్లని అత్యాచారం చేయడమే కాకుండా అతి కిరాతకంగా దారుణంగా చంపేసిన విషయం మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజన నాయకుడుగా, బీజేపీ నాయకులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఈ బాధితులు న్యాయం జరిగే వరకు వాళ్ళని ఆల్రెడీ అన్ని కుల సంఘాల నాయకులు హైదరాబాద్ కేంద్రంగా ధర్నాలు చేస్తున్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు బాధలో ఉన్న సమయంలో కూడా కనీసం వాళ్ళని పరామర్శించడానికి పోకుండా తిరిగి వాళ్ళని ధర్నా చేస్తుంటే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. మొన్న చూసుకుంటే మన మట్టపల్లిలో కూడా, సుల్తాన్పురం తండాలో కూడా ఒక అమ్మాయి అక్కడ కృష్ణానదిలో ఆత్మహత్య చేసుకొని